పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ క్లిప్సీ. ఇవాళ అయితే నేను 2 రెసిపీస్ చేస్తున్నానండి. ఒకటి టమాటా వెల్లుల్లి కారం అండ్ ఎగ్ దోశ. ముందుగా ఈ టమాటా వెల్లుల్లి కారంకి కావాల్సినవి ఎండుమిర్చి, వెల్లుల్లి, టొమాటోస్ అండ్ సాల్ట్ అండి. తాలింపుకి ఆవాలు అండ్ కరివేపాకు. ఏవైతే టమాటోస్ తీసుకున్నామో వాటిని వాష్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. అలా కట్ చేసుకున్న పీసెస్ మనము మిక్సీ జార్లో వేసుకొని రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో ఎండుమిర్చి, వెల్లుల్లి, సాల్ట్ అవి కూడా జార్లోకి వేసేసుకున్న తర్వాత మరీ ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేయకూడదండి. జస్ట్ మనము కొంచెం అలా ఉండగానే ఆపేస్తే ఈ కారం చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ చాలా ఈజీ రెసిపీ. మోరోవర్ ఈ కారంతో మనమైతే దోశలు చేసుకొని తింటే చాలా యమ్మీగా ఉంటుందండి. ఎగ్ దోశ, కారం దోశ, గీ కారం దోశ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దోశకైతే ఈ కారం మనం యూజ్ చేయొచ్చు. ఇలా గ్రైండ్ చేసుకున్న కారంకి మనము కారం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ముందుగా మనము తాలింపు పెట్టాలండి. ఇప్పుడైతే తాలింపుకైతే జస్ట్ ఓన్లీ ఆవాలు అండ్ కరివేపాకు సరిపోతుంది. ఆయిల్ కూడా లిటిల్ వేస్తే సరిపోతుందండి. కానీ ఓవర్ హీట్ అవ్వకూడదు. ఓవర్ హీట్ అవ్వడం వల్ల ఫ్లేవర్ అనేది చేంజ్ అవుతుంది. సో మనమైతే ఇక్కడ ఆయిల్ వేసి అందులో ఆవాలు, కరివేపాకు వేసి తాలింపు అయితే రెడీ చేసుకుని ఈ తాలింపు అయితే తీసుకొని మనము ముందుగా గ్రైండ్ చేసుకున్న కారంలో మిక్స్ చేసుకుంటే మనకి టమాటా వెల్లుల్లి కారం అయితే రెడీ అండి. ఈ కారం అయితే మనకి అన్ని టైప్స్ ఆఫ్ దోశలోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి. పల్లీ చట్నీ ఉన్నా లేకున్నా ఈ కారం చాలా అయితే మంచిగా టేస్ట్ ఇస్తుంది. సో నెక్స్ట్ అయితే ఈ కారం యూస్ చేసి మనము ఎగ్ దోశ చేస్తున్నామండి. ముందుగా మనం ఎగ్ దోశకి బ్యాటర్లో కొంచెం సాల్ట్ అండ్ సోడా వేసుకొని ఏదైతే మిక్స్ చేసుకున్నామో ఆ దోశను ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక వేసుకోవాలండి. మరి థిక్గా కాకుండా అలా అని థిన్గా కాకుండా బాగా స్ప్రెడ్ చేయాలండి. ఇప్పుడు ఈ స్ప్రెడ్ చేసిన దోశ పైన మనము ఒక ఎగ్ తీసుకొని బీట్ చేసి వేయాలండి. ఎగ్ వేసిన తర్వాత అందులోనే మనము ఒక స్పూన్ కారం మనకు టేస్ట్కి తగ్గట్టు, స్పైసీగా కావాలంటే 1 or 2 స్పూన్స్ అలా వేసుకోవచ్చు. లేదు పిల్లలకైతే ఒక ½ స్పూన్ కారం వేస్తే సరిపోతుందండి. ఇదైతే చాలా స్పైసీగా ఉంటుంది. ఇలా వేసిన కారము, ఎగ్ అంతా మనము దోశకి మొత్తం స్ప్రెడ్ చేయాల్సి ఉంటుందండి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ దోశ పైన ఆయిల్ వేయాల్సి ఉంటుంది. ఆయిల్ కూడా మన టేస్ట్కి తగ్గట్టు, అంటే ఆయిల్ కొంతమంది ఎక్కువ వేస్తే లైక్ చేస్తారు కదండి, అలా కావాలనుకుంటే వేసుకోవచ్చు. లేదు అంటే నార్మల్గా వేసుకోవచ్చు. ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఫ్లేమ్ అయితే మీడియంలో పెట్టుకోవాలండి. ఇలా మీడియంలో పెట్టిన తర్వాత నెక్స్ట్ దోశ అయితే ఫ్లిప్ చేసుకొని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత అగైన్ కొంచెం రెడ్గా అయ్యే వరకు ఉంచుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకునేస్తే యమ్మీ యమ్మీ ఎగ్ దోశ అయితే రెడీ అండి. ఈ దోశ అయితే మనకి వితౌట్ చట్నీ కూడా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. పల్లీ చట్నీతో అండ్ ఈ ఎర్రకారంతో దీని టేస్ట్ సూపర్గా ఉంటుందండి. సో నాకైతే మీరందరికీ ఈ రెసిపీ అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి రెసిపీస్ మీకు మరిన్ని కావాలంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ. బై బాయ్.